కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారెక్కితే అరెస్టులు, ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఎట్టి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మేము అందరం ఈ రాష్ట్రంలో చూశాం. మేము ఈరోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా. అయితే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంటు కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు, నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇళ్లకు మంజూరు చేసి, అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే, మరి మీకు చెప్పండి, 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు 14-19లో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 19-24లో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచివాలయం విషయాన్ని చెప్పారు అధ్యక్ష. అది రికార్డులో కూడా ఉంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని, అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఆయనకి మనసాక్షిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్, మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు. ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు, ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం, మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాక్షాత్తు రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రి గారు మాటలు తీసుకుంటే సిగ్గుపడాలి అధ్యక్ష, సిగ్గుపడాలి. ఈ వ్యవస్థ సిగ్గుపడాలి అధ్యక్ష. లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంట కడతారు అధ్యక్ష. ఎవరైతే అర్హులైన వాళ్ళకి వచ్చి ప్రతి కార్యక్రమం అందించే ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. రాష్ట్ర దేశాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తాం వచ్చిన వ్యక్తులు ఇవాళ వచ్చి సభలో వచ్చి మన ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికైనా చేయడానికి వైరల్ అవుతుంటే దాని మీద వివరణ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఆ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడైనా సరే చెప్పండి. ఈ లబ్ధిదారు దగ్గర రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఎప్పుడో కార్యక్రమం చేయాలి అధ్యక్ష? ఇదేమైనా సొంత ఆస్తి అధ్యక్ష? లేకపోతే ఇదేమైనా వాళ్ళ సొంత ఆస్తి? ప్రజల పొందలతో మనం ప్రభుత్వం నడుపుతున్నాం.